ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు నామములో ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము అంటున్నాడు ఇక్కడ. కోసం రాస్తూ హెబ్రీలకు భయము కలిగి ఉందము. ఏ విషయములో మనం భయము కలిగిన వారం ఉండాలంటే, ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోదుమేమో. వాగ్దానం అయితే ఇవ్వబడి ఉంటున్నది, అయితే ఈ వాగ్దానం మనం స్వతంత్రించలేకపోతుంటున్నామేమో. మరి ఏమంటున్నాడు ఇక్కడ? వాగ్దానం అందకుండా. ఏం వాగ్దానం ఇది? దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించెదరు. ఆయన యొక్క విశ్రాంతి అంటే ఆయన సముఖము, అంటే ఆయన యొక్క మరి సన్నిధి, అంటే ఆయన యొక్క మరి నిత్యత్వము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ నిత్యత్వంలో ప్రవేశించకుండా ఒకవేళ తప్పిపోతారేమో జాగ్రత్త అంటున్నాడు. ఎందుకంటే మనము నిత్యత్వంలో ప్రవేశించదు అని వాగ్దానం మనకి ఇచ్చాడు దేవుడు. అయితే మరి కొన్ని కార్యములు మనం ఆటంకపరిచేటిగా ఉంటున్నది. ఉదాహరణకు 3వ అధ్యాయంలో, అదే ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే, సహోదరులారా, జీవముల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఏమనేందును ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి దుష్ట హృదయము అనేటువంటిది, విశ్వాసము లేని హృదయము, అటువంటి హృదయం మనం కలిగినట్లయితే మనం వాగ్దానం నుంచి తప్పిపోయే వారంగా ఉంటున్నాం. అంత మాత్రం కాకుండా మరి చూసినట్టయితే పాపం వలన కలుగు భ్రమ చేత ఎవడను, పాపం వలన కలుగు భ్రమ, అట్రాక్షన్ ఆఫ్ ద సిన్. కాబట్టి రెండవది. మూడవదిగా మరి ఆ యొక్క మరి చూసినట్లయితే విశ్వాసం మనము గట్టిగా నిలిచిందుము. విశ్వాసం అంతవరకు గట్టిగా చేపట్టిన ఎడల అంతవరకు గట్టిగా చేపట్టాలి. కాబట్టి ఈ మూడు కార్యాలు ఇక్కడ చెప్తుంటాడు. ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా చూసుకోవాలా, అట్లేనట్లయితే తప్పిపోతామేమో. అట్లాగే 2వ అధ్యాయంలో కూడా కావున మొదటి 3 వచనాలు, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాము. కాబట్టి విన్నటువంటి వాగ్దానాలు, దేవుని వాక్యం వింటున్నాం, చదువుతుంటున్నాం, వాగ్దానాలు చూస్తుంటున్నాం, వాగ్దానాలు మరి కోరుకుంటున్నాం. అయితే మరి వాటి యందు జాగ్రత్త కలిగి ఉండాలి మనం అంటాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి ప్రతి అతిక్రమం అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యపెట్టిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఇది గొప్ప రక్షణ యేసు ప్రభు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి దీన్ని నిర్లక్ష్య పెడితే మరి మనం ఎట్లాగా తప్పించుకుంటాము. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలా అంటున్నాడు. అట్లాగే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 6వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని పోలిండునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరచబడిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాను. కాబట్టి ఇక్కడ చెప్పే సారాంశం ఏంటంటే, ప్రేమైన వారలారా, మీరు మందులు కాకుండా, అంటే మరి డల్నెస్ రాకుండా, విన్నామే అనేటువంటి విని ఉంటున్నామా సరేలే అనేటువంటి ఒక నిర్లక్ష్యత లేకుండా, మరి ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మనకి ఏది అవసరం అంటున్నారంటే విశ్వాసము, ఓర్పు, ఈ రెండు అవసరం. కాబట్టి దేవుని వాగ్దానాలు మనము స్వతంత్రించుకోవాలంటే విశ్వాసము, ఓర్పు మనకు అవసరము. కాబట్టి అది మీ మీకు ఇప్పుడుండేటువంటి యొక్క నిరీక్షణ, ఈ ఆసక్తి ఆఖరి వరకు మీరు ఉంచండి. మీ జీవిత పర్యంత వరకు దాన్ని ఉంచినట్లయితే మరి మీరు ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారనేది. కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించాలంటే మనకి ఏం కావాలి? వాగ్దానాలందు విశ్వాసము, ఓర్పు చేత వాటిని వెంబడించే వాళ్ళంగా ఉండాలి. అట్లాగే 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 10వ అధ్యాయము మరి 23 వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ, 10వ అధ్యాయము 23 వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము. కాబట్టి అది నిశ్చలముగా పట్టుకునుట అంటే ఎప్పుడు దాన్ని మనము మరి నమ్ముకుని ఉండుట. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూట మానక
ఒకరికొకరు హెచ్చరించు ఆ దినము సమీపించుకున్నట్లు మీరు సూచనలా మరి ఎక్కువగా అలాగ చేయవలను. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకరు పురికొల్పాలోచింతము. కాబట్టి సహవాసంలో నిలిచి ఉండాల. దీని యొక్క సారాంశం ఏంటంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో, ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామని యొక్క నిరీక్షణ మనం కలిగి ఉంటున్నామో, దాన్ని మనం గట్టిగా పట్టుకుంటే మాత్రం కాకుండా ఏం చేయాలంటున్నాడు ఇక్కడ, ఆ దినం అంటే ఆయన రాకడ సమీపించే కొలది మరి కొంతమంది మానుకుంటారంట. అట్లా కాకుండా మనము మానుకోకుండా వెంబడించి సహవాసములు మనము నిలిచిన వారంగా ఉండాలంటాడు. కాబట్టే ఆ ఆ విధంగా ఉన్నట్లయితేనే మనం విశ్రాంతిలో మరి ప్రవేశించగలము అనేటువంటి కార్యాన్ని మరి జాగ్రత్తగా మనం చూసుకునవలసి అనుకుంటున్నాం. అందుకొరకే 12వ అధ్యాయంలో కూడా, అదే హెబ్రీయులకు 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇది ప్రాముఖ్యమైనది. అందరితో సమాధానం కలిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలా. ఇవి మనము మెయింటైన్ చేసుకుంటూ రావాలి అందరితో కూడాను మా సహవాసంలో. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోనేమని చేదైన వేరే ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. కాబట్టి చేదైన వేరు ఏదైనా ఒక అంటే ఆశించకూడని కార్యం ఆశించి, ఆ, ఆశించకూడని కార్యం ఆశించి దాని కొరకై ప్రయాసపడితే ఉండేటువంటి ఒక వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం అని ఇక్కడ ఒక వాగ్దానం చెప్తాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు అభివేశన ఏసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారణను మీలో ఉండునేమని జాగ్రత్తగా చూసుకునండి. ఒక్క పూట కూటి కొరకై. ఉమ్, మరి చూసినట్టయితే మరి యాకోబు దగ్గర ఏసావు మరి చూసినట్లయితే ఒక పూట కూటి కొరకై తన జ్యేష్ఠత్వం అమ్మి వేసినాడు. అయితే దాని తర్వాత అయ్యో నాకు పోగొట్టుకునేనే అని ఆలోచన చేస్తే ఏం ప్రయోజనం లేదంటాడు. కాబట్టే మరి మన యొక్క ఆ విశ్రాంతిలో ప్రవేశించదగినట్టు వాగ్దానం మనకు ఉండగా మనం జాగ్రత్తగా నివారమై ఉండాలా అంటున్నాడు. అందుకొరకే పేతురు కూడా రాస్తాడు. పేతురు భక్తుడు రాసేటప్పుడు 2 పేతురు 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ, ఉమ్, రైట్. సో మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అనగున మన ప్రభువును యేసుక్రీస్తు రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. కాబట్టి ఎట్లాగుండాలా, పిలుపును నేర్పాటును నిశ్చయిత చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మరి చెప్పేది ఏంటంటే, మన పిలుపు నిశ్చయిత మనం ఏర్పాటు చేసుకోవాలి, నిశ్చయపరచుకోవాలి. అదని మనం ఎప్పుడైతే మనం నిశ్చయపరచుకుంటామో అప్పుడే మనము ఆ యొక్క వాగ్దానంలో ప్రవేశిస్తాం. కాబట్టి ఇక్కడ మరి ఆ 4వ అధ్యాయం చెప్పినట్లు మీలో ఎవరైనా ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించకుండా పోతారేమో జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండాలా, విశ్వాసంలో జాగ్రత్తగా ఉండాలా, నిరీక్షణలో జాగ్రత్తగా ఉండాలా, ఓర్పులో జాగ్రత్తగా ఉండాలా, సమాధానంలో జాగ్రత్తగా ఉండాలా, మరి పరిశుద్ధతలో జాగ్రత్తగా ఉండాలా, ఐక్యతలో జాగ్రత్తగా ఉండాలా. ఇవన్నీ కార్యాలు మనము మన జీవితంలో మరి మనలో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తాము. ఆయన ఇచ్చినట్టుక నిత్య మరి రాజ్యం యొక్క ప్రవేశం మనకు సమృద్ధిగా దొరుకుతుంది. ప్రభు ఆ విధంగా మనకు చేయుటకు